వికారాబాద్ జిల్లా తాండూరులో మొన్న జరిగిన మున్సిపల్ కౌంటింగ్ సెగ ఇంకా చల్లారలేదు. రోహిత్ రెడ్డి బాబాయ్ బీఆర్ఎస్ పార్టీ తాండూరు ఇన్ఛార్జి నాయకులు శ్రీశైల్ రెడ్డి చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు ఖండించారు. అవన్నీ వట్టి అబద్ధాలేనని బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ నూతన అధ్యక్షులుగా నియామకమైన బాతుల నాగు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో రోహిత్ రెడ్డి తాండూరులో అరాచక పాలన చేశారని ఎద్దేవా చేశారు. రౌడీజం బెదిరింపులకు తాండూరు ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్కు పట్టం కట్టారన్నారు. మొదటిసారిగా పూర్తి మెజార్టీతో మున్సిపల్ కైవసం చేసుకోబోతున్న సందర్భంగా ఎమ్మెల్యే మీడియా పాయింట్ వద్దకు వెళ్ళి తాండూరు ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారని, దాన్ని రాజకీయం చేస్తూ ఎమ్మెల్యే అధికారులపై దురుసుగా ప్రవర్తించిన రోహిత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి, మాజీ పట్టణ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా అన్నారు. దౌర్జన్యానికి సంబంధించిన ఫోటోలను చైర్పర్సన్ మీడియాకు చూపిస్తూ వివరించారు. మనోహర్ రెడ్డి దౌర్జన్యంకు కానీ అవినీతికి కానీ పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయం వదులుకుంటామన్నారు. దౌర్జన్యం అవినీతికి పాల్పడింది బీఆర్ఎస్ నాయకులేనని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అబ్దుల్ రజాక్, పార్టీ నూతన పట్టణాధ్యక్షులు బాతుల నాగు ఆరోపించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యేపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలు మానుకొని తమ తప్పును అంగీకరిస్తూ బేషరతుగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సౌమ్యుడని, అందరితో కలిసిమెలిసి అభివృద్ధి కోసం పాటుపడుతున్న జననాయకుడని పార్టీ పట్టణాధ్యక్షులు బాతుల నాగు, మండల పార్టీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి, రాజ్ కుమార్, జన్య నాగప్పలు పేర్కొన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి తాండూరులో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ మీడియా సమావేశంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగు మరియు వివిధ వార్డుల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. శ్రీశైల్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు పెద్ద మనిషి ఇలా ఒక తాండూరు अस्सलाम वालेकुम, नमस्ते, गुड आफ्टरनून टू एवरीवन। आज इस प्रेस मीट में आए हुए मीडिया वालों को और जो यहाँ पर चेयरमैन मैडम है, वाइस चेयरमैन साहब है और पूरे काउंसलर्स को मैं तहे दिल से सलाम और आदाब करता हूँ। ये स्पेशली जो मीटिंग जो मीडिया को बुलाया गया है, कल बीआरएस वालों ने एक केस किया है जो कि शर्मनाक बात है। मैं खुद भी एक एजेंट था वहाँ पर, आप देख सकते हैं ये मेरा एजेंट कार्ड है। वहाँ पर जो एमएलए साहब आए बोलकर जो केस किया गया है तो टोटली गलत बात है, क्योंकि सबसे लास्ट मेरा और हमारे चेयरमैन मैडम का ये लोगों का लास्ट राउंड था, ये तकरीबन हो चुका था। ये होने के बाद एमएलए साहब आए हुए हैं, उसके बाद सब लोग जो है ना बाहर बिल्कुल बाहर आकर बैठकर वो प्रेस मीट दिए हैं। मैं ये कहना चाहता हूँ बीआरएस पार्टी के लोगों को, ये टोटली नामाखूल बेवकूफ़ काम है। ये लोगों का जो है ना इनको कुछ भी समझ में नहीं आ रहा, क्योंकि ऑलरेडी मेरे ऊपर भी केस किया गया है। मेरे पास ऑलरेडी एजेंट हूँ मैं, मेरा रहना वहाँ पर ज़रूरी है। मेरे ऊपर भी ऐसे लोग केस कर रहे हैं बोले तो ये लोग टोटली बेवकूफ़ लोग हैं। और सबसे ज़्यादा राउडीज़म करे सो वाले ये टीआरएस वाले, कैसे 5 साल में ये काम नहीं करे, 5 साल में क्या करे, सिर्फ और सिर्फ म्यूनसिपालिटी में लड़ाया पंचायत था, यही काम करे। इससे पहले मन्नान के ऊपर अटैक करे, गौड साहब के ऊपर अटैक करे, अशोक के ऊपर अटैक करे पुलिस के सामने। ये टोटली राउडीज़म काम करने वाले। और जो है ना एमएलए साहब 40 दिन 45 दिन जो है ना जेल में रह के आए थे, उनको गुलपोशी कर रहे हैं आप लोग। वैसा जैसा कि उन्होंने हमारे हज को जाने वाले लोगों को गुलपोशी करते वैसा कर रहे। ये तांडूर का माहौल आप लोग ख़राब कर रहे हैं। ऐसा माहौल ख़राब मत करिए, क्योंकि आने वाली पीढ़ी, आने वाले जो हमारा यूथ है वो जो है ना ख़राब हो जाता है इससे। क्योंकि कोई एक गलती कर रहा तो गलती को बताना चाहिए, ना कि उसको गुलपोशी करके उसको जो है ना बढ़ावा देना नहीं चाहिए। मैं आप लोगों से सभी से और तांडूर के आवाम से ये रिक्वेस्ट कर रहा हूँ, ये जो है ना सिर्फ और सिर्फ राउडीज़म, कोरापट्टी, ये ऐसे काम करने वाले हैं। ये लोग आपका कोई काम करने वाले नहीं हैं, क्योंकि आप देख सकते हैं उनके पीरियड में सिर्फ गांजा, अफीम, ये ड्रग्स और वो जो चिप लिकर यही चलते रहता था पूरा। हर वार्ड में ये रहता था, हर जगह प्रॉब्लम यही रहता उनका। उन भी जो है ना उस दिन पी के है, एमएलए एक्स एमएलए भी पी के है उस दिन, मैं भी सामने हूँ ना वहाँ पे, पी के लोली कर रहा। छोटे बच्चे लड़ते ना, चिंदी चोर लड़के बच्चे लड़ते ना, वो चिंदी चोर काम कर रहे थे लोग। तो ऐसे लोगों के ऊपर आप भरोसा मत करिए। आने वाले दिनों में तांडूर में अल्हम्दुलिल्लाह डेवलपमेंट होने वाला है। आप देख सकते हैं हर वार्ड में, हर रोड पे डेवलपमेंट आप दिख रहा है। आने वाले दिनों में पूरा डेवलप होगा इंशाल्लाह। मैं आप लोगों से
ये बात कहते हुए अपनी बात खत्म करता हूँ। जय हिंद, जय कांग्रेस, जय मनोरमा। గౌరవ ప్రథమ పౌరురాలు నీరజ బాలరెడ్డి గారికి, గౌరవ సభ్యులు మున్సిపల్ కౌన్సిలర్లందరికీ తెలంగాణ వందనాలు తెలియజేస్తూ, మరి నిన్న మొన్న జరిగిన సంఘటన, మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యే ఏదైతే జైలుకు వెళ్ళి మాదక ద్రవ్యాలు సేవించి మరి అక్కడ ప్రభుత్వ పరంగా ఆయన క్రియాత్మకంగా పాజిటివ్ మాదక ద్రవ్యాలు సేవించారు అనేసి పాజిటివ్ వచ్చింది. దాని సందర్భంలో తాండూరు ప్రజలు ఇలాంటి శాసనసభ్యుని మనం ఎన్నుకున్నాం, చాలా సిగ్గుచేటు అనేసి భావిస్తామన్నవారు. రాష్ట్రం అంతటా కూడా తాండూరు ప్రజలు తలకిందులు చేసిన బీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు తక్షణమే తాండూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే తాండూరు ప్రజలు చాలా అమాయకులు. వాళ్ళు ఇక్కడ తాండూరుకు వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి పేరు చెప్పేసేసి ఆ పార్టీలో చేరడం, మరి తాండూరు ప్రజల పైన బలవంతం చేయడం, దౌర్జన్యాలు చేయడం, ఇందాక కూడా హబీబ్లాలా చెప్పినట్టు ఎన్నో అరాచకాలు తాండూరు ప్రజలపైన చేయడం జరిగింది. చిన్న కార్యకర్తలకు పెద్ద ఎవరైతే క్రియాశీల సభ్యులు ఉన్నారో వాళ్ళ ముందలు తీసుకొచ్చి వాళ్ళకు అవమానం చేయడం, వాళ్ళపైన దౌర్జన్యాలు చేయడం, వాళ్ళ పట్ల అసహనంగా ఏదైతే దౌర్జన్యాలు చేశారో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నిన్న మొన్న ఏదైతే పత్రికా విలేకరులకు పిలిపించి ఎన్నికల సందర్భంలో మన బోయేని మనోరెడ్డి అన్నగారు ఏదైతే శాసనసభ్యులు ఉన్నారో ఆయన చివరి ఫలితాలు వెల్లడించిన తర్వాత పత్రికల విలేకరులు ఏదైతే ప్రశ్నలు అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పడానికి, తాండూరు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడానికి ముందుకొచ్చి మాట్లాడడానికి వస్తే ఓడిపోయిన ప్రతిపక్షాలు ఊర్వలేక, సహించలేక, ఈర్ష్య అసూయతో ముందుకొచ్చి ఏదో ఒక సంఘటన చేయాలి. తాండూరు ప్రజల్లో మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీని బురద చల్లడానికి ప్రయత్నిస్తే అక్కడ పోలీసున్న వలయ అధికారి పైన ఆయన రొమ్ముపై తన చేయితోని కొట్టి ఆయనకు వెనుకకు దొబ్బిన ప్రతి ఒక్కరు కూడా సంఘటన తాండూరు ప్రజలు చూశారు. మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా చూశారు. మాజీ శాసనసభ్యుల దగ్గర ఒక సహనం లేకపోతే మరి రాబోయే భవిష్యత్తులో ప్రజలు ఎలాంటి వాళ్ళకు ఓటేయాల్సిన అవసరం ఉన్నదని తాండూరు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. నిన్న మొన్న మీరు చూసారు, వాళ్ళ ఫామ్ హౌస్ మీద మాదక ద్రవ్యాలు సేవించిన తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత కాల్పులు జరిపే అవసరమా? మరి ఎందుకు జరిపిండ్రు? మీరు అంత అమాయకంగా మరి నీతి నిష్ఠగా మీరు ఉన్న తర్వాత ఇవి అన్ని సంఘటనలు ఎందుకు జరిగినాయి? తాండూరు యువతలు అడుగుతున్నారు, ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు, విద్యార్థులు అడుగుతున్నారు, సామాజిక ప్రజలు అడుగుతున్నారు, వ్యాపారవేత్తలు అడుగుతున్నారు. ఇవి అన్నిటికీ వాళ్ళు క్షమాపణ చెప్పాలి. రాబోయే 2.5 సంవత్సరాల్లో బోయిని మనోరెడ్డి గారు పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి తాండూరు మార్గాలు కానివ్వండి, బడుగు బలైన వర్గాలకు కానివ్వండి, అందరికీ కూడా పైసలు తెచ్చి సామాజిక అభివృద్ధి చేసి తాండూరు ప్రజలకు ఒక మంచి పీడి తీసుకురావాలనేసి ఆయన తపన ఉంది. కాబట్టి రాబోయే భవిష్యత్తులో కూడా బోయిని మనోరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా గౌరవ సభ్యులు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, మాజీ జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, కొత్త కొలువు తీరిన ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకొని 2.5 సంవత్సరాల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో తప్పకుండా పేద ప్రజలకు అందించడం జరుగుతుంది. నిన్న కూడా చెప్పడం జరిగింది 2 పడకల గది విషయంలో దానిలో ప్రజలకు కూడా ఆశ్వాసం ఇవ్వడం జరిగింది. తాండూరు శాసనసభ్యులు గారు మన పాలనా అధికారి ఆధ్వర్యంలో మరి అందరూ అధికారుల సమక్షంలో లాటరీ సిస్టమ్ తీసి అందరికీ పేద ప్రజలకు అందించడం జరుగుతుందని, మీలాగా కాదు ఎన్టీఆర్ నగర్ లోపట పోయి అధికారికంగా గతంలో ఎన్టీఆర్ నగర్ అక్కడ ఉద్యానవనం ఉంటే దానికి ప్లాట్లు చేసి మీరు అమ్ముకోవడం జరిగింది. ఇది ఎవరికి తెలియదు. ఇవాళ కూడా మీరు అప్పలనాయుడు ఎప్పుడైతే తహసీల్దార్ గారు ఉన్నారో ఆయన సంతకాలతో సహా ఉన్నది. 200 పైన మీరు ప్లాట్లు అమ్ముకోవడము ఎవరికి మించారు? ఆ రోజు అధికారంలో మేము కూడా ఉన్నాము. ఆ రోజు గౌరవ సభ్యులుగా మన నీరజ బాలరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పకుండా, మాకు కూడా చెప్పకుండా మీరు తన సొంత ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో దగ్గర ఉన్న అనుచరులకు మీరు పంచుకోవడం జరిగింది. ఇది మీకు తెలియదా? తాండూరు ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. రాబోయే భవిష్యత్తులో తప్పకుండా 2.5 సంవత్సరాల తర్వాత పేద ప్రజలకు న్యాయం చేసి ఇంకా పెద్ద ఎత్తున 2 పడకల గదులు మళ్ళీ ఇంకా పేద ప్రజలకు ఇచ్చి ఎవరికైతే 2 బెడ్రూమ్
2 పడకల గది రాలేదో వాళ్ళకు 72 గజాలు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు కట్టియడము, కంకణం కట్టుకున్న బోయిని మనోహర్ రెడ్డి పైన బురద జల్లడము మేము సహించము. రాబోయే భవిష్యత్తులో మీరు ఆధారాలతో సహా నిరూపిస్తే తక్షణమే మేము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమున్నాము. ఇవాళ మీరు అందరూ కూడా కలిసి రేపు మహేందర్ రెడ్డి గారు, రోహిత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి పోయిన గత 5 సంవత్సరాల లోపట ఈ చిత్తు కాయిదాలు ఇది నడవని రోహిత్ రెడ్డి ప్రతి కుటుంబాలకు, ప్రతి తెగలకు, ప్రతి కులాలకు మీకు ఈ ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ ప్రజలు తీసుకువచ్చి అన్నగారి దగ్గర వచ్చేసి అన్న మాకు ఈ ప్రొసీడింగ్ ఇవ్వాలి, ఈ జాగా ఇచ్చిరని చెప్పుకోవడం జరిగింది. మరి చిత్తు కాయిదాలు ఇచ్చింది ఎవరు? మీరామేమా? ఈరోజు బోయిని మనోహర్ రెడ్డి అన్నగారు మంచి మనస్తత్వంతో అదే పాలనాధికారి తీసుకువెళ్ళి అదే మన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అదే మరి ధృవపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే భవిష్యత్తులో మేము చెప్తున్నాం, తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే మీకు కఠిన బుద్ధి చెప్తాము, దేహ శుద్ధి చేసి మీకు ప్రజల మధ్యలో తీసుకొస్తామని చెప్పుకుంటూ మరి రాబోయే భవిష్యత్తులో మీ బీఆర్ఎస్ పార్టీ, మీ మాజీ శాసనసభ్యులు వచ్చేసి తాడుకు తక్షణమే నేను చేసిన అరాచకాలకు, నేను సేవించిన మాదక ద్రవ్యాలకు, నేను ఏవైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థినులను వాళ్ళకు వేసిన మొత్తం ప్రజలకు ఓటేసిన వాళ్ళకు క్షమాపణ చెప్తేనే తాండ్రు ప్రజలు క్షమిస్తారా లేదా రాబోయే భవిష్యత్తులో ఎన్నికల్లో తప్పకుండా గుణపాఠం చెప్తారని చెప్పుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మా వైస్ చైర్మన్ గారికి, మా కౌన్సిలర్లందరికీ, మీడియా మిత్రులకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే రోజు మీడియాలో మనోహర్ రెడ్డి అన్న గారి మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్న వార్తలు చూస్తుంటే చాలా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వారు ప్రజలు ఇచ్చిన తీర్పుని తట్టుకోలేక వాళ్ళు మతి భ్రమించి ప్రతి ఒక్కటి బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఏదైతే శ్రీశైల్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు, వారు పెద్ద మనిషి ఇలా ఒక తాండూరు ఎమ్మెల్యే మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది మీకు తగదు. ఎందుకంటే మీరు ఏదైతే ప్రజలకు న్యాయం చేయలేకపోయారో ఆ ప్లేస్ లోపలనే తాండూరు ప్రజలు అన్నగారికి ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. మీరు ఏదైతే మంచి చేసింటే ఈరోజు ఈ స్థాయిలో మీరు ఉండేవాళ్ళు. మీరు తాండూరు ప్రజలని తప్పుదోవ పట్టించి ప్రతి ఒక్కటి గూండాయిజం చేసింది మేము కాదు. ఆ ప్లేస్ లోపల అన్నగారిని 40 రోజుల లోపల ఎమ్మెల్యేగా చేసిందంటే మీరు ఒకటి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇప్పుడు చెప్తున్నారు మీరు రోజు మీడియాలలో ఏదైతే ఎమ్మెల్యే గారు అది చేసిండ్రు అన్ని ప్రతి ఒక్క విషయం తన పైన బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పని మీరు పెద్దలు ఉన్నారు, మీరు అన్ని చూసిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. తాండూరు ప్రజలకు ఏదైతే న్యాయం చేసే విధంగా మాట్లాడండి, మేము కూడా ఒప్పుకుంటాము. కానీ ఏదైతే మీడియా సమక్షంలో మీరు చెప్తున్నారు ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టాము, ఎమ్మెల్యే గారి మీద కేసు బుక్ చేశాము, తాండూరు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకండి. ఎమ్మెల్యే గారి మీద ఏ కేసు బుక్ కాలేదు. ఎమ్మెల్యే గారు కేసు బుక్ అయ్యేటట్టు ఎలాంటి పని కూడా చేయరు. ఎందుకంటే ఆ రోజు మున్సిపల్ ఎన్నికల్లో మేము కూడా అక్కడే ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్ ఉందో నేను కూడా అక్కడ ఒక ప్రత్యర్థిగా ఒక 12వ వార్డు నుండి నిలబడ్డా కాబట్టి కౌంటింగ్ 9వ వార్డు 12వ వార్డే నడుస్తుంది అప్పుడు. కాబట్టి మేము కూడా లోపలనే ఉన్నాము. సార్ వచ్చినప్పుడు మీ మీడియా మిత్రులకు అందరికీ తెలిసిన విషయమే, అసలు సార్ కౌంటింగ్ హాల్లకు రాలేదు. మీడియా పాయింట్ దగ్గరనే కూర్చోవడం జరిగింది. మీడియా మిత్రుల సమక్షంలోనే కూర్చొని తను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అంత పెద్ద మెజార్టీ ఇచ్చిన తాండూరు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలనే ఒక సంతోషంతో తను మీడియా కౌంటింగ్ హాల్లకు రావడం జరిగింది. కౌంటింగ్ హాల్లో ప్రజలకు అందరికీ సంతోషంగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మన ఏదైతే మంచి జరిగిందో తాండూరు ప్రజలకు
తాండూరు కౌన్సిలర్లు ఇంతమందిని ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరపున అని తను అక్కడ కూర్చొని ధన్యవాదాలు తెలపడం జరిగింది. తప్పితే ఏది కౌంటింగ్ హాల్లోకి వచ్చి కౌంటింగ్ ఏదో మేమే లెక్క పెట్టినట్టు మీరు అట్లా అనడం తప్పు. మీరు ఏదైతే దౌర్జన్యం చేసిరో మేము ఏమంటారు మీడియా రూపంలోనే మీకు చూపిస్తాం. ఆ రోజుల లోపల మీరు గూండాయిజం చేసింది మీరు కాదా? ఒక సిఐ మీద ఎస్ఐ మీద చేసుకున్నది మీరు కాదా? మేమా? ఇదొకటి మీకు చూపిస్తాం. మా దగ్గర ఏదైనా మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చూపియండి. మా ఎమ్మెల్యే గారు ఒక ఆఫీసర్ని వస్తే గౌరవప్రదంగా కూర్చోబెట్టి మాట్లాడి మంచిగా చెప్పి పని చేయాలని చెప్పే వ్యక్తి తప్పితే గూండాయిజం చేసే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి మీద బురద చల్లడం న్యాయం కాదని మీకు ఒక ప్రత్యేకంగా అందరికీ విన్నవించుకుంటున్నాను. తాండూరు ప్రజలకు న్యాయం చేయాలంటే మీరు కూడా మాకు సహకారం చేయండి, మా ఎమ్మెల్యే గారికి సహకారం చేయండి, ఈ పని చేయాలని చెప్పండి. తప్పితే మీరు బురద జల్లే ప్రయత్నం చేయొద్దని మీకు అందరికీ వేడుకుంటున్నాను. రాబోయే రోజుల లోపల ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొస్తుంది, ప్రజల లోపలికి తీసుకెళ్దాం, అందరూ సహకరించండి. తప్పితే బురద జల్లే ప్రయత్నం చేయొద్దని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. తాండూరు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, ఎందుకంటే ఇలాంటి మోసగాళ్ళ చేతిలో మనం మోసపోవద్దు. మనం వీళ్ళ మాటలు విన్నామంటే తాండూరు మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకకు వెళ్తుంది. కాబట్టి ప్రజలకు ఒకటే విన్నవించుకుంటున్నాను, మన మంచి మహారాజున్న ఎమ్మెల్యే గారు మనకున్నారు, తప్పకుండా వారు డెవలప్మెంట్ కోసమే ఆలోచిస్తున్నారు. మేము మాట్లాడాలంటే 10 నిమిషాలు పట్టది, కానీ మా ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తున్నారు, మనం ఇన్ని రోజులు వెనుకబడిన ప్రాంతంగా ఉన్నది, దాన్ని మనం మన పక్కనే సీఎం గారు ఉన్నారు, మనం డెవలప్ చేసుకుంటాము, కొట్లాటలు వద్దు అన్నందుకు మేము ఇంతవరకు అసలు ఓపిక పట్టాల్సి వచ్చింది. మీరు ఎన్ని రోజు వచ్చిన మీడియాలో మేము వింటే అసలు యాక్చువల్గా మిమ్మల్ని మీరు అనే మాటలకు మీకు అసలు నోటికి కూడా అర్థం లేకుండా పోయింది. ఒక అంత పెద్ద మనిషికి మీరు ఒక్కొక్క మాట అసలు ఒక వ్యక్తి అంటాడు సిగ్గుందా అంటాడు, ఒక వ్యక్తి అంటాడు ఏదో. మీకు అసలు మీరు కౌన్సిలర్లైనా ఇంతకు, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా ఇంతకు మీరు ఇంతవరకు మీరు అసలు ఎలా మిమ్మల్ని ప్రజలు ఎలా ఎన్నుకున్నారో మాకే అర్థం కావట్లేదు మీ ప్రవర్తన చూస్తుంటే. అలాంటి మీరు మాకు సహకరించండి, మనం తాండూరు ప్రజలకు న్యాయం చేద్దాం. తప్పితే మీరు ప్రతిరోజు ప్రెస్ మీడియాలో వచ్చి మేము వాళ్ళు అది చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, తాండూరుని అమ్ముకుంటున్నారు, ఏంది ఇది? ఇన్ని 10 సంవత్సరాలు కొట్లాడింది చాలలేదా? ఇప్పుడు కూడా అదే పరిస్థితి చేసుకుందామా తాండూరుని? మీరు తప్పకుండా ప్రతి ఒక్క విషయం ఎమ్మెల్యే గారికి సహకరించండి. ఎమ్మెల్యే అందరినీ కలుపుకోబోతాడు, పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ఉన్నాడు మనకు. కంపల్సరీ మనం తాండూరుని అభివృద్ధి చేసుకుందామని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాం. మున్సిపల్లో కూడా ఎన్ని సంవత్సరాలు, నేను 10 సంవత్సరాలుగా కౌన్సిలర్గా చేసి ఈరోజు చైర్పర్సన్ ప్లేస్లో కూర్చున్నాను. 10 సంవత్సరాలలో ఏనాడైనా ఒక్కరోజు కొట్లాట కాకుండా కౌన్సిల్ జరిగిందా? అదే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు వచ్చినాక ఇప్పటికీ కూడా ఇంతకుముందు కౌన్సిల్లు కాకుండా ఇప్పటికీ 3 కౌన్సిల్లు ఏ లొల్లి లేకుండా సాపిగా సాగుతూ అందరినీ కలుపుకోబోతున్నాం. అలాంటి మంచి ఉన్న ఎమ్మెల్యే మీద మీరు బురద చల్లడం ఎంతవరకు న్యాయం? మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే సామరస్యంగా మాట్లాడి పని చేయండి, తాండూరు ప్రజలకు న్యాయం చేయండి. మాతోని కొట్లాడు కాదు, మాతోని కొట్లాడాలనుకుంటే డైరెక్ట్ రండి, పర్సనల్గా కొట్లాడదాం. కానీ తాండూరు ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడొద్దని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లలో మీరు ఇదే జరిగితే మీకు పుట్టగతులు ఉండవని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ ముగిస్తున్నాను. దౌర్జన్యం చేసే వ్యక్తి కాదు. మీరు చూడండి, రోహిత్ రెడ్డి అన్న గారు ఒకప్పుడు తన వెంట ఉండి గెలిపించిన వ్యక్తులను కూడా కొట్టించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇంతవరకు మీరు ఏడన్నా ఒక ప్రూఫ్ చూపించండి. మా ఎమ్మెల్యే గారు ఒక ఆఫీసర్ మీద చేసుకున్నాడా, ఒక కార్యకర్త మీద చేసుకున్నాడా? మీ ఎంట ఉన్న కార్యకర్తలను కొట్టించిన పరిస్థితులు ఉన్నాయి. మా యాలాల్ మండల్ మన్నాన్ అనే వ్యక్తి దౌర్జన్యంగా కొట్టిపించారు, తనని ఎంటుండి గెలిపించిన వ్యక్తి. ఇలాంటివి ఎన్నో ప్రూఫ్స్ చూపిస్తాం, ఇది ఒక్కటే కాదు చాలా ఉన్నాయి. కానీ మీరు ఒక్క ప్రూఫ్ చూపించండి, మేము ఏదైనా కొట్టించినట్టు. అందరికీ నమస్తే. వేదికపై ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, నా తోటి నూతన అధ్యక్షులకు అందరికీ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై అన్నపై విమర్శలు తగవు. మీకు అసలు నిద్ర పట్టట్లేదు అధికారం లేనందుకు. ఎప్పుడు బురదల పందులు పొర్లుతాయి చూడు, అట్లా బాగా అలవాటు పడిను మీ కార్యకర్తలు, కౌన్సిలర్లు అందరూ.
నిద్ర వస్తలేదు మీకు. అందుకనే మా ఎమ్మెల్యే గారిపై ఎప్పుడు ఆరోపణలు చేసుకుంటా అదో ఇదో ఏదో ఒకటి చెప్పుకుంటా పోతున్నారు. నెక్స్ట్ ఎట్లా డ్రగ్స్ కేసు అయింది మాజీ ఎమ్మెల్యేపై, మళ్ళీ 29లా మనోహరెడ్డి అనే భారీ మెజార్టీతో గెలుస్తుండని తెలిసిపోయింది మీకు. నిద్ర పట్టట్లేదు మీకు. ఏదో ఒక విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మా దగ్గర ఎన్టీఆర్ కాలనీలో 75 గజాలు 75 ప్లాట్లు చేసి కనీసం భర్త లేని వాళ్ళకో వికలాంగులకు ఎవరికైనా ఇవ్వకుండా మేము ప్రజెంట్ కౌన్సిలర్ అక్కడ అప్పుడు ప్లాట్లు పంచకుండా 1,00,000-2 లక్షలు మీరు తీసుకొని క్యాంప్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకు, పంచుగుల శ్రీశైల్ రెడ్డి దగ్గర పనిచేసే డ్రైవర్లకు, లోకల్లో ఇంకా మన సర్టిఫికెట్లు ఉన్నాయి, పట్ట సర్టిఫికెట్లు చూపిస్తాము. మీరు 1,00,000-2 లక్షలకు అమ్ముకున్నది మీరు. మా ఎమ్మెల్యే గారిపై, మా కౌన్సిలర్లపై 1,00,000-2 లక్షలకు తీసుకుంటున్నారు. మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఒక్క కౌన్సిలర్ ఒక్క దగ్గర 50,000 10,000 అడిగినట్ల రుజువు చేయండి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అలాంటివి జరుగుతలేవు. మీకు అలవాటు అట్లా 1,00,000-2 లక్షలు తీసుకోవడము. అధికారం లేక నిద్ర పడతలేదు మీకు. సంపాదించడానికే బాగా అలవాటు పడ్డారు. 10 ఏళ్ళు దళిత బంధు ఇచ్చిండ్రు, మా దగ్గర ఇంతవరకు ఇచ్చిండ్రు, 1,00,000 తీసుకున్నారు. గతంలో టెంట్ హౌస్లు పెట్టిండ్రు, బట్టల షాపులు పెట్టిండ్రు. అవన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు? బట్టల షాపులు, టెంట్ హౌస్లు అన్నీ మూతపడ్డాయి. అందుకని మా ఎమ్మెల్యేను విమర్శించేటప్పుడు జాగ్రత్త, తస్మాత్ అని ముగించుకుంటున్నాం. ఈరోజు నిన్న తాండూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీశైల్ రెడ్డి గారు మా గౌరవ ఎమ్మెల్యే పైన కొన్ని అవాస్తవాలు, పొంతనలేని మాటలు మాట్లాడి తాండూరు ప్రజల యొక్క దృష్టిని మరలించాలి, వాళ్ళ నాయకుని పైన మళ్లించాలనే ఉద్దేశంపై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అదే విషయమై వాళ్ళకు కొన్ని వాస్తవాలు చెప్పాలని ఈరోజు మా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ అక్కగారు మరియు నా తోటి మండల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ మీకు ఒకటే తెలియజేస్తుంది. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాండూరు పరిస్థితులను ఒకసారి చూసుకోండి. ఇప్పుడు చూడండి, తాండూరులో మీరు వ్యాపారస్తుల దగ్గరికి ఒకసారి వెళ్ళి మీ వాళ్ళని మాట్లాడమని చెప్పండి. అప్పుడున్న అరాచకత్వం ఇప్పుడుందా? ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు నాయకులు కానివ్వండి, ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, మీకు ఇంత స్వతంత్రంగా మాట్లాడుతున్నారంటేనే దాంట్లో తెలిసిపోతుంది ఇక్కడ అధికార పార్టీ నాయకులు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో, ఆయన నాయకుల ఆధ్వర్యంలో మిగతా నాయకులు ఎట్లా నడుచుకుంటున్నారు. మీరు దాన్ని అలుసుగా తీసుకొని ప్రతి 10 రోజులకు ఒకసారి తాండూరులో ఏదో విధమైన అవాకు చవాకులు మాట్లాడి గౌరవ ఎమ్మెల్యే గారి పైన స్వచ్ఛమైన నాయకుడు, ఆయనకు మచ్చలేని నాయకుడుగా ఈ 2 సంవత్సరాల్లోనే తాండూరు ప్రజలు గుర్తించి ఆయన నాయకత్వాన్ని గుర్తించిండ్రు, బలపరిచిండ్రు. దానికి ఉదాహరణ తాండూరులో జరిగిన పంచాయతీ ఎలక్షన్లు మరియు ఎంబడే జరిగిన మున్సిపల్ ఎలక్షన్లు. మీరు ఆ రిజల్ట్ చూసి మీకు సహించలేని, ఓర్వలేని పరిస్థితుల్లో ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్ రోజు కూడా ఆ ఇష్యూని మీరు భూతద్దంలో చూపించి ఏదో క్రెడిట్ కొడదామంటున్నారు. అది కాని పని. ఆ రోజు కూడా జరిగిన వాస్తవం. ఆ పాటికే మేమందరం అక్కడ సమక్షం బయటనే ఉన్నాం వెయిట్ చేసుకుంటూ. మీకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. కౌన్సిలర్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలిచింది అనిందాడు. మీ నాయకులందరూ మీరు ఎక్కడో కూర్చున్న దగ్గరికి వెళ్ళిపోవడం కూడా దానికి అందరూ గ్రహించిన విషయమే. అప్పుడే ఇమ్మీడియట్గా మరి ఏమైందో మరి మీరు కానీ మీ నాయకులు కానీ మరి ఎందుకంటే మీ ప్రాక్టీస్లో భాగంగానే ఆ విధంగా మరి ఏం సేవించి వచ్చారో మాకైతే తెలియదు. ఆ వచ్చేసి అక్కడున్న పోలీస్ పైన మరియు భద్రతా సిబ్బంది పైన దురుస్తుగా ప్రవర్తించి అవన్నీ మీడియా ముఖంగా ఇప్పుడే నిరజత్గా గారు చూపించారు. అవన్నీ చూసి ఈ రౌడీజం చేసింది అన్నది మీ నాయకులే, దానికి సాక్ష్యమే మీడియానే. అది కాకుండా మా నాయకుల పైన కేసులు పెట్టినాం, అది పెట్టినామంటారు. కేసులు ఏమని పెడతారు, ఎందుకు పెడతారు? ఆయన ప్రజాసేవలో కనీసం ఒక 25 సంవత్సరాల నుంచి ప్రజాసేవలు ఉన్నాడు. ఆయన పరిధులు, ఆయన యొక్క ఇవి తెలుసు. కౌంటింగ్ హాల్లోకి పోరాదని చెప్పి వార్డు మెంబర్ కూడా తెలిసి ఉంటుంది. ఆయన మాజీ జడ్పీటీసీ గారు, జిల్లా కోఆపరేటివ్ చైర్మన్గా పనిచేసిన ఆయనకు తెలియదా? ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆయనకు తెలియదా?
మీరు అన్నెసరీగా ఏదో ఇష్యూ చేసి తాండ్రాన్ని ప్రజలని భ్రమలు పెడదామంటే ఇది కాని పని. ఇట్లాంటివి మానుకోండి. వీలైతే మీరు కానీ మీ నాయకులు కానీ తాండ్రకు క్షమాపణ చెప్పండి. మా నాయకుల ద్వారా తప్పు జరిగిందని క్షమాపణ చెప్పండి. అప్పుడు తాండ్ర ప్రజలు ఏమైనా సరేలే తప్పు ఎవరితోనైనా జరుగుతుండొచ్చు అని చెప్పేసి, అది కాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి మీడియాలో మీరు వచ్చేసి ఏదో అవాకులు చెవాకులు చేస్తే ఇక్కడ భరించేవాడు ఎవరు లేరు. ఖబర్దార్ అని చెప్పుకుంటూ మరి ఒకసారి ఇట్లాంటివి రిపీట్ కాకూడదని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు మున్సిపల్ చైర్పర్సన్ గారికి, నూతనంగా వచ్చేసిన తాండూరు కాన్స్టిట్యున్సీ 4 మండలాలకు సంబంధించినటువంటి పార్టీ ప్రెసిడెంట్ గారికి మరియు టౌన్ ప్రెసిడెంట్ గారికి, పత్రికా మిత్రులకు, ముఖ్యంగా అభివృద్ధి లోపల దూసుకొని పోతున్నటువంటి తరుణం లోపల మీరు చేసే కొన్ని తప్పులు చాలా ఉన్నాయి. ఎందుకంటే మీరు చెప్పి చనిపోయిన పామును మళ్ళా కొట్టాలని మేము కొట్టలేకపోతే, ఎందుకంటే మీకు తెలవాలి అది ఏదో ఏ అభివృద్ధి చేసినని చెప్పి మేము అప్పుడు కాంగ్రెస్లో ఉండి మిమ్మల్ని గెలిపించి పంపించినాం. మేము అభివృద్ధి చేస్తా అని చెప్పి ఏం అభివృద్ధి చేసిండు? అభివృద్ధి ఒకటి ఏదో మీకు తెలుసు, అది మేము చెప్పలేని భాష ఉంది కాబట్టి చెప్పలేకపోతాం. అది మీరు గుర్తుంచుకోవాలి. నిన్న శ్రీశైల్ రెడ్డి గారు ఒక మాట కూడా అన్నారు, ఎఫ్ఐఆర్ కాడికి దొంగతనం చేసిండు మా ఎమ్మెల్యే గారు. ఎఫ్ఐఆర్ చేయలేదు అంటే నిజము ఆడ ఉన్నది, ఆయన పోయిండు కాబట్టి ఆడ ఏం తిన్నది, మన పత్రికా మిత్రులు ఉన్నారు కాబట్టి ఒక విజయం ఉన్నది కాబట్టి ఆడ ఉండరు అక్కడనే, కానీ కౌంటింగ్ కేంద్రానికి పోలేదు. మీరు భ్రమణ పడి 19 కౌన్సిలర్లు గెలిపోవడం జరిగింది. దానికి ప్రెస్ మీట్గా అందరూ అక్కడ ఉన్న జమ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర పోయి ఉన్నాడు. మీరు వాళ్ళకి ఏంటంటే ఒకటి కౌంటింగ్ కేంద్రాలకు పోయి ఇక్కడున్న బెండలు అక్కడ తీసు తారుమారు చేసే బుద్ధి మీ దగ్గర ఉంది కాబట్టి మా దగ్గర లేదు. మా ఎమ్మెల్యేకి అటువంటి ఆలోచనలు కూడా లేవు. ఆయన ఏముంటే ముందుండి ఫేస్ టు ఫేస్ మాట్లాడే వ్యక్తి కాబట్టి, మంచి వ్యక్తికి మీరు అటువంటి ఇబ్బందులు పెట్టి మాట్లాడితే మేము సహించాం కాబట్టి మీరు జాగ్రత్త ఉండాలని చెప్పి మేము ప్రతిగా దీని నుంచి మేము కోరుచున్నాం. ఎందుకంటే అభివృద్ధి ఏం చేసింది మీరు ఒక 24 నెలల లోపలనే తాండూరు అభివృద్ధిని ఎంత వేగం పుంజుకున్నదో ప్రజలకు తెలుసు, ఈ నాయకులకు తెలియదు. వాళ్ళు చేసే పనులకు, వాళ్ళు చేసే చేతగాని లెక్కలకు చెప్పుకోలేక ఎమ్మెల్యే గారి మీద బురద జరగడం చాలా సమంజసం కాదు. కాబట్టి మేము జాగ్రత్త ఉండాలని చెప్పి మేము వాళ్ళని కోరుచున్నాం. ఎందుకంటే వాళ్ళకు 10 సంవత్సరాలు లేని ఒకరోజు సీట్ లేకపోతే చాలా బాధలు ఉన్నారు. మేము సీట్ లేకుండా కూడా మేము ప్రజలతో మమేకం ఉండి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళతో చూసుకుంటూ ఉండి వాళ్ళకు న్యాయం చేసుకుంటూ ఉన్నాం. కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మాకంటే పెద్ద నాయకులైనా ఉన్నారు కాబట్టి మీ లేక మేము ఏదో ఒకటి వచ్చిన పబ్బం గడుపుకొని పోయి ఇష్టం ఉన్నట్టు చేసి మాట్లాడి దౌర్జన్యం చేస్తామంటే మంచిది కాదు. కాబట్టి నేను దీన్ని మరొకసారి నేను వినయించుకునేది అంటే మీరు మీ స్థాయిలో ఉండి మాట్లాడండి, కానీ స్థాయి మించి మాట్లాడితే కబడతారని చెప్పి నేను హెచ్చరిస్తూ ఈ యొక్క అవకాశం వచ్చిన ధన్యవాదాలు. ముందుగా మా నియోజకవర్గ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్న గారికి ఫస్ట్ ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాను. కొత్తగా ఎన్నుకోబడిన బైస్టార్ మండల్ అధ్యక్షుడిని రాజవర్ధన్ రెడ్డి. అయితే ఇక్కడ వేదికపై ఉన్న పెద్దలు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి గారికి, అలాగే కర్ణకోట్ మండల అధ్యక్షులు రాజ్కుమార్ అన్న గారికి, మరియు అలాగే పెద్దమూల్ మండల్ అధ్యక్షులు మైపాల్ రెడ్డి అన్న గారికి, తాండూరు టౌన్ అధ్యక్షులు నాగన్న గారికి అందరికీ నమస్కారం. ఇప్పుడు మొట్టమొదటిగా నేను అధ్యక్షునైన తర్వాత మా మండల వ్యక్తిత్వం అంటే మాట్లాడడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకసారి శ్రీశైల్ రెడ్డి గారు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు 5 సంవత్సరాల మీ పాలన లోపల బషీరాబాద్ లోపల ఎటువంటి డెవలప్మెంట్ చేశారని నేను అడుగుతున్నా ఈ సభముఖంగా. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి చూసుకోండి. మనోహర్ రెడ్డి అన్న మీద మీరు బురద జల్లడం కాకుండా ఆయన ఒక నీట్గా ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తి. ఆయనకి ఎటువంటి రిమార్క్ లేదు, మీరు కూడా చూసుకోండి. ఆయన యొక్క రాజకీయం ఎక్స్పీరియన్స్ మీకు అంతగా లేదు. ఆయన ఎట్లా అంటే ఒక తెల్ల కాగితం లాంటి వాడు. అలాంటి కాగితం మీద మీరు ఇది చేసినంత మాత్రాన ఆయన అది పేపర్కున్న వాల్యూ పోదు.
మీరు రాసుకుంటారు, కథలు రాస్తారు మంచిగానే, కానీ ఈ కల్పిత కథలు మాత్రం మర్చిపోండి. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన ఏంది, అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ప్రెస్ వాళ్ళు ఉన్నారు, అంతా టోటల్గా ఉన్నారు. ఆయన ఎంతవరకు ఏమైంది ఆయన కూడా తెలుసు, ఆయన కూడా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు. కానీ మీరు ఫస్ట్ అది తెలుసుకొని తర్వాత మనోరెడ్డి అన్న గారి మీద ఏమైనా వాక్యాలు మాట్లాడండి, మీరు రాయండి. మీరు బాగా కథలు రాస్తారు కదా, ఆ కథలు మీరు రాసుకోండి. కానీ ఇలాంటి మంచి వ్యక్తికి మీరు బురద చల్లడం అనే మాటలు మాట్లాడితే మాత్రం ఒప్పుకునేది లేదు. బైష్రాజ్ మండల్ ప్రెసిడెంట్గా ఫస్ట్ అవకాశం వచ్చినందుకు నేను మనోరెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను మాట్లాడేది కూడా మా ప్రాంతం వ్యక్తి గురించి మాట్లాడడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మనోరెడ్డి అన్న గారు, థ్యాంక్ యూ జై కాంగ్రెస్. వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్మన్ మ్యూజిక్ గారికి, నూతనంగా అపాయింట్ చేయబడిన పార్టీ అధ్యక్షులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం తెలుసుకుంటూ ముందుగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అందరం పార్టీ ప్రజాకులం నూతనంగా ఎన్నికైనందుకు. ఈరోజు మనవరెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేకనే వీళ్ళు లేనిపోని అబండాలు మన పైన ఇస్తున్నారు. ఆ రోజు మనం క్లియర్ మెజార్టీతో గెలిచిన తర్వాతనే మనం లోపలికి వెళ్ళినాం. ఎమ్మెల్యే గారు లోపలికి వెళ్ళారు, ప్రెస్